మహాభారతం చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. పేరు భారతి, నేలకంట మా చిన్న కూతురు బంగారులా ఉన్నది. ఎప్పుడేదో ఎక్స్పోర్ట్ చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. అసలు ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలువగానే వచ్చినప్పుడు చాలా సంతోషం సార్. బాగా తినేసుకోండి. ఎందుకమ్మరా ఆ నేలలో రక్తం ఉండకూడదా? ఆ పశు పేరు వేటకి గుర్తు చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీళ్ళ తెచ్చినందుకు అసలు మీ ఇద్దరికి చెప్పించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావు, 4 రోజులు ఉండిపోతావు. అటు పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టం ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసింది. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని. ఏంటి అడ్నేసే